జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాల గురించి మాట్లాడారు. అమరావతి గురించి, అమరావతిలో ఖర్చు గురించి చాలా వివరంగా మాట్లాడారు. వాటితో పాటుగా ఆయన కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా మాట్లాడాడు. అందులో ముఖ్యమైనది ఏంటంటే, హత్యా రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు లేక తెలుగుదేశం పార్టీ, వైసీపీ కాదు. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఈ మాట ఎందుకన్నాడు అంటే, ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి ముఖ్యంగా నారా లోకేష్, వైసీపీ అనేది గొడ్డల పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంతవరకు ఓకే. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని అంశాలు స్పృశించాడు, కొన్ని ఆరోపణలు చేశాడు. ఇందులో కొన్ని పాత ఆరోపణలే మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేశాడనమాట. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆయన అన్నమాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాబట్టే మా తాతను చంపిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు అన్నాడు. జగన్ చెడ్డోడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళ అని కూడా ప్రశ్నించాడు. జగన్ నైజం ఎలాంటిది, మనస్తత్వం ఎలాంటిది అని చెప్పడానికి ఇది నిదర్శనం అని కూడా అన్నాడు. సో ఏంటి రెఫర్ చేస్తున్నాడు ఆయన? వాళ్ళ తాతగారిని చంపిన ఘటన. జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి పేరు వైఎస్ రాజారెడ్డి. వైఎస్ రాజారెడ్డి ఒకప్పుడు పులివెందుల్లో స్థానికంగా పెద్ద లీడర్, రాజకీయాల్లో లేకపోయినా కూడా. ఆ టైంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువ ఉండేవి, ఫ్యాక్షన్ ముఠాలు ఎక్కువ ఉండేవి. ఆ ముఠాలు రాజకీయ నాయకులకి అండగా ఉండేవి. ఇది 60ల నుంచే ఉంది. 70వ దశకం, 80వ దశకం, 90వ దశకం వరకు కూడా ఉంది. నిజం చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే నెమ్మదిగా రాయలసీమలో ఈ ముఠా తగాదాలు తగ్గినాయి. అంతకుముందు ప్రతి గ్రామంలో కూడా 2 ఫ్యాక్షన్స్ ఉండేవి. నిజానికి వాళ్ళకి రాజకీయ పార్టీలతో నేరుగా సంబంధం ఉండదు. ఒక ముఠా ఒక రాజకీయ పార్టీలో చేరితే, ఈ చేరడం కూడా 70ల తర్వాత ప్రారంభమైంది. అంతకుముందు వీళ్ళని రాజకీయ పార్టీలోకి తీసుకునేవాళ్ళు కాదు. కానీ రాజకీయ పార్టీలు కూడా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆ తర్వాత వాళ్ళని పార్టీలో నాయకులుగా అంగీకరించడం మొదలైంది. ఆ నేపథ్యంలో ఒక ముఠా ఒక పార్టీలో చేరితే, రెండవ ముఠా వేరే పార్టీలో చేరేది. అంత మాత్రం చేత ఆయా పార్టీల నాయకత్వాలతోటి వాళ్ళకి సంబంధం ఉన్నది అని కాదు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డి గారిని చంపేశారు. ఎప్పుడు? 1998 మే 23వ తేదీన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే, మా తాత రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళని మేము వదిలేసాము. జగన్ మంచివాడు కాబట్టే మా తాతను చంపిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు అన్నాడు. యాక్చువల్గా వాళ్ళ తాతను చంపినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అప్పటికే రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన. సో ఏమన్నా చేస్తే రాజశేఖర రెడ్డి గారు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అది పక్కన పెట్టండి. అయితే ఈయన చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత ఉంది? వాస్తవం ఏంటంటే, 98 మార్చి 23వ తేదీన రాజారెడ్డి గారిని బాంబులతో అటాక్ చేసి చంపారు. చంపిన వెంటనే ఎవరైతే చంపారో అవతల ఫ్యాక్షను, ఆ ఫ్యాక్షన్ వ్యక్తి పేర్ల ఉమామహేశ్వర్ రెడ్డి అతని పేరు, వెంటనే అతను చంపేశారు. మే 23వ తేదీన ఈ ఘటన జరిగిందని చెప్పాను కదా. మే 24వ తేదీన నేను అప్పుడు డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో పనిచేసేవాడిని. ఆ పత్రిక తరఫున ఒక ట్యాక్సీ వేసుకొని, అప్పట్లో మనకి ట్యాక్సీలు కూడా ఉండేవి కాదు, అంబాసిడర్ కార్లు ఉండేవి. అది వేసుకొని కడప వెళ్ళాను చూడడానికి, ఈ ఘటన కవర్ చేయడానికి. సో అక్కడంతా తిరిగాను. అప్పుడు మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే అవతల వర్గం వాళ్ళంతా పారిపోయారు. ముస్లిం ముత్తగా ఆ నొలక మంచాల మీద పడుకొని ఉన్నారంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఊళ్ళ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతీకార దాడులు జరుగుతాయని. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, రాజారెడ్డి గారిని చంపిన రోజునే వెంటనే విదిన్ అవర్స్ ఈ పేర్ల ఉమామహేశ్వర్ రెడ్డి అని ఆయన చంపేశారు. కాబట్టి వదిలేసాము, ఎవరిని చంపలేదు అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. ఇక రెండవది ఏంటంటే, ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో పార్థసారథి రెడ్డి అని చెప్పి ఆయన నిన్న కూడా మాట్లాడారు ప్రెస్ తోటి. వాళ్ళంతా బ్రదర్స్ చాలామంది ఉన్నారు. ఆ పార్థసారథి రెడ్డి గారి మీద కూడా అటాక్ చేశారు. ఆయన ముఖం మీద ఇప్పటికీ ఆ కత్తి ఘాట్లు ఉంటాయి, సినిమాల్లో మాదిరిగా. ఆయన తప్పించుకున్నాడు. అయితే ఆ టైంలో
ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి న్యాచురల్గా ఆ ప్రభుత్వం మీద కొంత ఎలిగేషన్స్ వస్తాయి. దానికి తోడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ ఉమామహేశ్వర్ రెడ్డి, పార్థసారథి రెడ్డి వీళ్ళందరూ కూడా. గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు పులివెందుల్లో వైసీపీ నాయకుడిగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆ వర్గంలో ఉండేవాడు. ఈ మధ్యనే కదా ఆయన చేరింది వైఎస్ఆర్సీపీలో. ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా ఉండేవాడు. అంతకుముందు వైఎస్ రాజారెడ్డి గారికి. అయితే వీళ్ళల్లో 11 మందికి తర్వాత శిక్షలు పడినాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే సిబిసిఐడి అని ఉండేది. అప్పట్లో సిబిసిఐడి అనేవాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటాను. ఆ సిబిసిఐడికి అప్పచెప్తే ఆ కేసుని ప్రాసిక్యూట్ చేశారు. ఆ తర్వాత బహుశా ఒక 10 ఏళ్ళు పట్టినట్టుంది కోర్టులో తేలడానికి. 11 మందికి జీవిత ఖైదు వేశారు అప్పట్లో. అది ముగించుకొని బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చి ఉన్నారు ఇప్పటికీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం అన్నమాట. అప్పట్లో ఎవరెవరు జైలుకి వెళ్ళారు రాజారెడ్డి గారి హత్యలో అంటే పేర్ల సోమశేఖర్ రెడ్డి, శేషారెడ్డి, సాంబశివారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రామంజనేయ రెడ్డి, రామకృష్ణారెడ్డి, విశ్వనాథరెడ్డి, వెంకటరామరెడ్డి, లక్ష్మీరెడ్డి, సుధాకర్ రెడ్డి. వీళ్ళు అవతల వర్గం. వీళ్ళలో కొద్దిమంది చనిపోయారు, మరి కొంతమంది తర్వాత రిలీజ్ అయ్యారు. వీళ్ళల్లో పార్థసారథి రెడ్డి గారు ఇప్పటికీ బతుకున్నారు, ఇంతకుముందు చెప్పినట్టుగా. ఆయన ఇదే మాట అన్నాడు. అదేంటంటే మీరేదో వదిలేసినట్టుగా మాట్లాడుతున్నారు, మీరు మా వెంట ఎట్లా పడ్డారు, ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారు, నాపై హత్యాయత్నం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు, సూట్ కేసు బాంబు ప్రయోగించారు నా మీద అని చెప్పి ఆయన మాట్లాడారట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా రాజారెడ్డి గారిని దారుణంగా చంపితే ప్రతీకార దాడులు ఏమీ చెయ్యలేదు, మేము శాంతి కాముకులం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట చారిత్రకంగా నిజం కాదు. ఇక రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, మా కుటుంబంలో 3, మా తాతగారు అంటే రాజారెడ్డి గారు, నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా చిన్నాన్నగారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు, 3 బలైపోయారు అన్నారు. బలైపోవడం అంటే అర్థం ఏంటి? 3 కూడా దుర్మరణం పాలయ్యారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చనిపోయారు. వీళ్ళందరినీ ఏదో తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారు హత్య చేశాడు అనేటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది నిజమా? ఈ 3 తీసుకోండి. ఆల్రెడీ నేను రాజారెడ్డి గారి వ్యవహారం చెప్పాను. ఇక వైఎస్ఆర్ గారి గురించి, వైఎస్ఆర్ గారి మరణం గురించి దాదాపుగా అందరికీ తెలుసు, ఈ మధ్యనే జరిగింది కాబట్టి 2009లో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నిన్నటి ప్రెస్ మీట్లో, చంద్రబాబు నాయుడు గారట ఆయన దుర్మరణ పాలవడానికి కొన్ని రోజుల ముందు, 2-3 రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్నారట, నువ్వు అసెంబ్లీకి ఎట్లా వస్తావో చూస్తాను అంటూ మా నాన్నగారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు అన్న 2-3 రోజులకే రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనుమానాస్పద పరిస్థితిలో కూలిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారి మృతి అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగింది అనే మాటని ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా చెప్పాల. అది ప్రకృతి విపత్తు లాంటిది. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల అందులో చిక్కుకొని ఆ హెలికాప్టర్ కూలిపోయింది అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు నిర్ధారణకు వచ్చినాయి. కుట్ర జరిగిందని కానీ, లేకపోతే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని కానీ, మిస్టీరియస్ డెత్ అని కానీ ఏ సాధికారిక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చెప్పలేదు. అయితే అప్పట్లో కూడా కొన్నాళ్ల పాటు విజయమ్మ గారు, కొన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ, ఆయన పార్టీ పెట్టుకున్న తర్వాత ఈ రకమైన ఆరోపణలు చేశారు. కానీ ఆరోపణలకి ప్రాతిపదికన వాళ్ళు ఎప్పుడూ చూపించాల. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యనే చెప్పాను నేను, విజయమ్మ గారు అసెంబ్లీలో ఈ మాటను లేవనెత్తితే అప్పట్లో బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏమన్నాడు, అసలు మాకు అనుమానం మీరే చంపేయించారని అన్నాడు. అది ఎంత నిజమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు కూడా అంతే నిజం. ఆ తర్వాత ఒక ఘటన జరిగింది 2010లో. అదేంటంటే రిలయన్స్ వాళ్ళు చంపేయించారు అని. ఎలా వచ్చింది ఈ రూమర్ అంటే, రష్యాలో రకరకాల వెబ్సైట్లు ఉండేవి అప్పట్లోనే. అంటే పద్దాన్ని ఒక కుట్ర కింద చూసేవన్నమాట. అందులో ఎగ్జైల్ ఆన్లైన్
అనేటువంటి ఒక వెబ్సైట్. ఇప్పుడు వెతికాను ఆ వెబ్సైట్ కోసం, అది కనిపించలేదు, అది ఎత్తేసినట్టున్నారు ఎప్పుడు. ఆ వెబ్సైట్లో ఏమని రాశారంటే, రాజశేఖర రెడ్డి గారి మిస్టీరియస్ డెత్ వెనక రిలయన్స్ కంపెనీ ఉన్నది, అంబానీలు ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఆరోపణని భారతదేశంలో ఎవరూ పట్టించుకోలేదు, ఎందుకంటే దానికి ఎటువంటి క్రెడిబిలిటీ లేదు ఆ వెబ్సైట్కి, ప్లస్ ఎటువంటి ఆధారాలు లేవు. ఒక వైల్డ్ ఎలిగేషన్ అది. ఎందుకు రిలయన్స్ వాళ్ళు వైఎస్ఆర్ గారిని ఎలిమినేట్ చేశారంటానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, కృష్ణా గోదావరి బేసిన్లో ఆ గ్యాస్ నిల్వలు దొరికినాయి కదా, వాటిని పాడుకున్నది వాళ్ళు. ఆ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఏదో అడ్డుకున్నారని, అందువల్ల ఆయన అడ్డుని తొలగించుకున్నారని వాళ్ళ కథనం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ గ్యాస్ నిల్వలు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కిందకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర నామమాత్రం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలు మనకు తెలుసు. ఆయన ఏమన్నా స్వతంత్రంగా రాజకీయ పోరాటాలు చేస్తాడా జాతీయ స్థాయిలో? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఈ అంబానీ సోదరులు చాలా సన్నిహితులు. అట్లాంటప్పుడు ఆయన ఏ విధంగా రిలయన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తాడు? 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఈయన్ని హతమార్చాలి అని చెప్పి ప్లాన్ వేస్తారు? అటువంటి ఆరోపణలు ఎప్పుడూ కూడా అంబానీ కంపెనీ మీద లేవు. గతంలో కూడా వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ హత్య చేయించారు అనేటువంటి ఆరోపణలు లేవు. కాబట్టి దానికి ఎటువంటి బేసిస్ లేదు అప్పటికీ ఇప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నిజంగా కనుక మీరు నమ్మితే, మీరు ఏదో ఒకటి నమ్మాలి కదా. రిలయన్స్ వాడు చేశారన్నా నమ్మాలి, లేదు చంద్రబాబు నాయుడు చేయించాడు అని చెప్పన్నా నమ్మాలి. రిలయన్స్ వాళ్ళు చేయించారు అని కనుక నమ్మితే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసు పెట్టాలి. అది పక్కన పెట్టండి, పోనేది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? రిలయన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ గారు, ఆయన పేరు పరిమళ్ నత్వానీ అనే ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఎవరి పరిమళ్ నత్వానీ? ఎందుకు ఇచ్చారు? ఆయన ఏమన్నా అంత గొప్పవాడా? ఆయన పేరు కూడా ఎవరికి తెలియదే. ఎందుకు ఇచ్చారంటే రిలయన్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇచ్చారు. రిలయన్స్ కంపెనీలో డైరెక్టర్ కాబట్టి ఇచ్చారు. అంటే అంబానీ సోదరులు లేక ఇప్పుడు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ గారు చెప్పారు కాబట్టి ఇచ్చి ఉంటారు. ఇంకొక రీజన్ అయితే లేదు కదా ఇవ్వడానికి. మరి నిజంగానే మీ తండ్రి గారి ఈ మరణంలో, మిస్టీరియస్ డెత్లో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని భావిస్తే, ఏ రకంగా అదే కంపెనీకి చెందినటువంటి వ్యక్తికి ఆయాచితంగా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏ సంబంధం లేని రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్ని ఇస్తారు? దానికి అప్పటికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పరు. ఎందుకు ఇచ్చారు పరిమళ్ నత్వానీకి? ఏ రకంగా లాభం? బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇచ్చారా? బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తారు, కానీ ఏ పార్టీలో లేనటువంటి రిలయన్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి పరిమళ్ నత్వానీకి ఎట్లా ఇస్తారు? అంతకుముందు వేరే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నాడు పరిమళ్ నత్వానీ గారు, ఇట్లానే వేరే రాష్ట్రం నుంచి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్లో ఎటువంటి విశ్వసనీయత లేదని అర్థమవుతుంది. తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వెనకున్నాడు అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారు కదా, అది నిజం అనుకుంటే దానికి సంబంధించి సవివరంగా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు కదా 2009లో, ఆయన వైఎస్ఆర్ గారి మరణానికి కారణమయ్యాడు అనేది. ఒకవేళ అటువంటి అనుమానం ఉంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2019లో ఒక ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయొచ్చు కదా, ఒక దర్యాప్తు, సమగ్రమైన దర్యాప్తు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా లేదా అని చెప్పి మీరు శోధించవచ్చు కదా. ఆ పని చేయలేదు. అంటే మీకు కూడా తెలుసు ఆయనది ఫ్రీక్ డెత్, వైఎస్ఆర్ గారిది ఒక ప్రకృతి విపత్తు లాంటిది. అది ఎవరి హస్తము అందులో లేదు, ప్రకృతి హస్తం తప్ప. ఇక మూడవది, మా చిన్నాయన వివేకానంద రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే అని అన్నారు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. కానీ ఒకళ్ళు ప్రభుత్వంలో ఉండగా ఎవరి హత్య అయినా జరిగితే ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేశారని అర్థమా? మరి ఆ లెక్కన పరిటాల రవిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంపించినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిటాల రవిని హత్య చేసిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా
వైఎస్ఆర్ గారికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంబంధం ఉన్న వ్యక్తులు. అది పక్కన పెట్టిన ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ గారు ఆ టైంలో. సో ఆటోమేటిక్గా పరిటాల రవిని చంపింది లేక చంపించింది వైఎస్ఆర్ గారు అని చెప్పి అనుకోవచ్చా ఈ లాజిక్ని అప్లై చేస్తే? ఇక రెండవది, అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఎవరున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. దాన్ని ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ కూడా 2026లో కూడా ఆరోపణ చేస్తారు. ఏ రకమైన సంబంధం అయినా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అని చెప్పి జెన్యూన్గా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారా? నాకు తెలిసి ఈవెన్ వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు కూడా నమ్మరు. ఎవరు చేయించారు అనే దాని మీద ఎవరికైనా కొన్ని అనుమానాలు ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేయించాడు అని చెప్పి ఎవరైతే అనుకోరు. కానీ అంత బ్లేటెంట్గా మా తాత రాజారెడ్డిని, మా నాన్న వైఎస్ఆర్ని, మా బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు, హత్య వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. చివరిగా ఇంకొక పాయింట్, అదేంటంటే వంగవీటి రంగా హత్య గురించి కూడా ప్రస్తావించారు. ఇది కూడా సందర్భం అదే. హత్యా రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు, నేను కాదు అని చెప్పటం జగన్ గారి ఉద్దేశం. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణలు లేక రీఇటరేట్ చేసిన ఆరోపణలు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ ఆరోపణలన్నీ. వంగవీటి రంగా హత్య వెనక చంద్రబాబు నాయుడు గారే ఉన్నాడు. ఇంకా చెప్పాడండి పెంగళి దశరథరామ ఇట్లాంటివి, అవి మరీ చిన్నవి వదిలేద్దాం. వంగవీటి రంగా హత్య వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనే ఒక మాట అన్నాడు. దానికి ఎవిడెన్స్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, హరిరామ జోగయ్య గారు ఒక పుస్తకం రాశారు, ఆ పుస్తకంలో ఆయన చెప్పేశారు చంద్రబాబు నాయుడే దీని వెనక ఉన్నాడు అని. ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, హరిరామ జోగయ్య గారు ఏమైనా పరిశోధన చేసి రాశాడా? ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? ఎవరైనా ఏదైనా రాయొచ్చు. ఇంకొకళ్ళు కాంగ్రెస్ నాయకులే హత్య చేయించారు అని చెప్పి రాయొచ్చు. అయితే ఏంటి? యాక్చువల్గా దీని గురించి నేను చాలా సమగ్రంగా నేను ఇంగ్లీష్లో రాసినటువంటి ఎన్టీఆర్ బయోగ్రఫీలో వివరంగా రాశాను. అది పక్కన పెడితే అసలు హరిరామ జోగయ్య గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి, అందులో ఆయనకున్నటువంటి లోకస్ స్టాండ్ ఏంటి? ఇంతకీ ఆ పుస్తకంలో హరిరామ జోగయ్య గారు అవును చంద్రబాబు నాయుడే వంగవీటి రంగా హత్య చేయించాడు అని చెప్పి ఏమి రాయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పుస్తకం కాపీ కోసం ట్రై చేశాను, నా దగ్గర ఉన్నది అది. ఎందుకంటే నేను ఆ పుస్తకం నుంచి కోట్ చేశాను నా పుస్తకంలో, నేను రాసినటువంటి పుస్తకంలో. హరిరామ జోగయ్య గారు ఏమని రాశారంటే, ఎవరు శివరామకృష్ణ గారు అనుకుంటా, ఆయన చెప్పారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళంతా వెళ్ళి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఎన్టీఆర్ని కలిసి ఇతను చాలా న్యూసెన్స్గా ఉన్నాడు, ఇతను ఎలిమినేట్ చేయాలని చెప్పి అడిగారు. అయితే రామారావు గారు అందుకు ఒప్పుకోలేదు, అటువంటి పనులు మనం చేయమన్నారు ఆయన. ఆ తర్వాత వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. ఎన్టీఆర్ ఏమో ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు అప్పటికి మంత్రి కూడా కాదు. 1988లో కదా వంగవీటి రంగా హత్య జరిగింది. పార్టీ జనరల్ సెక్రటరీ అనుకుంటాను అప్పటికి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చేయించాడు అని ఎవరో చెప్పారు నాకు, ఎవరో అనుకుంటుంటే విన్నాను అని చెప్పి రాశారు. అది ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ అది? ఎవరో ఎన్నో చెప్తారు, అందులోనూ హరిరామ జోగయ్య గారు ఒక పాలిటీషియన్ కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? పోనీ ఆయన ఏమైనా ఆధారాలు చెప్పి ఎవిడెన్స్ చూపి అప్పుడు ఇటువంటి ఆరోపణ ఏమైనా చేశాడా? ఇన్ఫ్యాక్ట్ ఆయన నేరుగా ఈ ఆరోపణ చేయలేదు ఆ పుస్తకంలో. దట్స్ ఎ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్పారంటే, హరిరామ జోగయ్య గారు పుస్తకంలోనే రాశారు అన్నారు. ఏంటి రాశారు పుస్తకంలో? చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పి రాయలేదు. అందులో ఏం రాశారంటే, ఎవరో ఇట్లా అనుకుంటుంటే విన్నాను నేను, ఇలా జరిగిందట అని ఆయన చెప్పాడు నాకు అన్నాడు, అంతే. ఫలానా శివరామకృష్ణ గారు ఇట్లా చెప్పాడు నాకు అని. అది ఆధారమా? వంగవీటి రంగా హత్యకి దారితీసిన పరిస్థితులు ఏమిటి? రంగాకి దేవినేని నెహ్రూ కుటుంబానికి ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే విచిత్రంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని నెహ్రూ వంగవీటి రంగా హత్య వెనక ఉన్నాడు అని చెప్పి ఆరోపించింది అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో దేవినేని నెహ్రూని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. ఆ టైంలోనే రత్నకుమారి గారు, అంటే వంగవీటి రంగా గారి భార్య, ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరింది. ఇంకా విచిత్రం ఏంటంటే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు
ఎవరైతే వంగవీటి రంగా హత్య వెనుక ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారో, రంగా హత్య కేసులో ఎక్యూజ్డ్ నెంబర్ 1గా దేవినేని నెహ్రూ గారు ఉన్నారు అప్పట్లో. అటువంటి నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ని పార్టీలోకి తీసుకున్నది, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రంగా హత్యకి చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తారో తెలియదు. కాబట్టి మొత్తంగా ఏమిటంటే, నేను హత్యా రాజకీయాలు చేయను, చంద్రబాబు నాయుడు గారే చేస్తారు అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉదాహరణలో ఒక్కదానికి కూడా ఎటువంటి బేసిస్ లేదు.